అన్నదాత సుఖీభావలో కూడా ఎవరికన్నా గ్రీవెన్స్ రైజ్ చేస్తుండి క్రెడిట్ కానీ వాళ్ళకి గోవుతో సహా అన్ని రకాల కొవ్వులు ఉన్నాయి అన్నారు. కూరగాయలు నుంచి వచ్చిన వాటిని చేశారు. నెయ్యి వాసన రావడానికి కూడా వాటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత దారుణంగా చేసిన తప్పులు చేస్తే ఆ చైర్మన్ గా ఉన్న మన జిల్లాలో ఉన్న ఆయన ఉన్నాడు, పెద్ద మనిషిలాగా వస్తాడు, సుబ్బారెడ్డి. మన కల్తీ జరిగిందంటున్నారు, నిజమేనా అంటాడు. మళ్ళీ ఆయనకేమో వదిన కొడుకు ముఖ్యమంత్రి చేసిన కల్తీయే లేదంటాడు. ఒకే రోజు ఇద్దరు మాట్లాడతారు. అంటే దీని మీద పేసి జనం వద్దన్నారు, ఏదో గాలు చేసి రోడ్డు ఎక్కాలి. రోడ్డు ఎక్కితే మొన్న కాయన అమ్మడు రాంబాబు అని. నేనైతే ఆ నోటితో చెప్పలేను. ఏది ప్రతి ఒక్కళ్ళు మన పల్లెటూళ్ళలో బజార్ తగాదైతే ఆడవాళ్ళు తిట్టే తిట్లు, ఆ తిట్లు తిట్టాడు ఆయన. టీవీలో వినిపించడానికి కూడా ఇబ్బందికరని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదేమని అడిగారని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంట్లో ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన వాళ్ళ ఇళ్లలో వాళ్ళే తగలపెట్టుకొని మా మీద బాంబులు వేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి శాంతించారు. వాళ్ళ ఇంటి మీదకి తగాదా పోయిన తెలుగుదేశం నాయకులు అందరి మీద కూడా కేసులు కట్టాం. ఈ ప్రజలు నువ్వు చేయలేదు, మేము రోడ్ల మీద నేను రాణిస్తున్నాం, ధైర్యంగా వస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని మేము గౌరవిస్తున్నాం.